ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. విద్యా ఉద్యోగానికి సంబంధించి ప్రతిరోజు మీకు విలువైనటువంటి సమాచారాన్ని అందిస్తూనే ఉంటాం. పాఠశాల విద్య నుండే మన తెలంగాణ ప్రభుత్వం ఏఐ టూల్స్ కు సంబంధించినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగానికి సంబంధించినటువంటి సాంకేతిక విద్యపై టీచర్లకు శిక్షణ ఇస్తోంది. వచ్చే ఏడాది అకాడమిక్ ఇయర్ నుండి ఈ యొక్క విద్యనైతే ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో వినియోగించడం ద్వారా రాష్ట్రంలోని పాఠశాల విద్య నుండే విప్లవాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. అయితే 2024లో కేరళ రాష్ట్రం ఈ యొక్క ఏఐ టూల్స్ సంబంధించి విద్యనైతే ప్రారంభించింది. అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లను పరిశీలించి మన తెలంగాణ ప్రభుత్వంలో కూడా ఏఐ టూల్స్ కు సంబంధించినటువంటి మెరుగైన విద్యను అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే చూస్తోంది. విద్యా సంస్థల్లో దివ్యాంగులకైతే 5% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అందులో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు అయితే ఇవ్వాలని చెప్పి జీవో జారీ చేసింది. దివ్యాంగుల హక్కుల చట్ట నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ప్రతి వైకల్యానికి ప్రత్యేక రిజర్వేషన్ అమలు చేయనున్నారు. మొత్తం 5 కేటగిరీలుగా విభజించారు. ప్రతి వైకల్యానికి ప్రత్యేక రిజర్వేషన్ అయితే అమలు చేస్తారు. ఈ రిజర్వేషన్లను రొటేషన్ విధానంలో అమలవుతాయి. ఏ కేటగిరీలో అయితే అర్హులైన అభ్యర్థులు లేకుంటే ఆ రిజర్వేషన్ కు సంబంధించి ఆ కేటగిరీ అభ్యర్థులను కేటాయిస్తారు. దివ్యాంగ అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీలను సంబంధిత రిజర్వ్డ్ వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులతో మెరిట్ ఆధారంగా భర్తీ చేయడం జరుగుతుంది. అయితే కేటగిరీ వైజ్ చూసుకుంటే ఏ కేటగిరీలో దృష్టి లోపం ఉన్నవాళ్ళు, బి కేటగిరీలో వినికిడి లోపము మూగవారు, సి కేటగిరీ అంగవైకల్యం ఉన్నవారు, డి కేటగిరీ మానసిక వైకల్యం ఉన్నవారు. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పదవి విరమణ వయసును 60 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం జరిగింది. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2013 సంవత్సరం తర్వాత అధ్యాపకుల నియామకాలు చేపట్టలేదు. కాబట్టి దీంతో 2000కు పైగా ఖాళీలు ఉన్నట్లు పేర్కొంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు ఉంది. వాళ్ళతో పాటు తెలంగాణలోని వర్సిటీల్లో పనిచేసే వారికి కూడా ఇదే వయసు పెంచుతూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు గారు ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అది కూడా ఒక రకంగా మంచిదే. ఉచితాలు దేశాభివృద్ధికి అవరోధం అంటూ వారు చెప్పడం జరిగింది. మన దేశం పేదరికంగా ఉన్నటువంటి మాట వాస్తవమే. ఉచిత పథకాలు అవసరం, కానీ హద్దు మీరితే అవి అవరోధాలకు దారితీస్తాయి అంటూ చెప్పడం జరిగింది. అయితే భారతదేశం అభివృద్ధిలో కీలక పాత్ర వహించాలి అంటే విద్య, ఉద్యోగం, ఉపాధికి సంబంధించినటువంటి సేవలు ఉచితంగా అందిస్తే మరింత ఫలితాలు సాధించవచ్చని చెప్తున్నారు. అయితే ఇక నుంచి ఇంటర్ హాల్ టికెట్లు విద్యార్థుల ఫోన్లకే వస్తాయి. ఎవరైతే ఇంటర్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి ఫోన్ నెంబర్కే ఈ యొక్క హాల్ టికెట్ల లింక్ ను పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారాగా ఈ యొక్క హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారో వారి నెంబర్ కు లింక్ వస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు 10వ తరగతిలో ఉన్నటువంటి ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండో ఏడాది చదువుతున్నటువంటి విద్యార్థులు మొదటి సంవత్సరం ఇంటర్ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ ను ఎంటర్ చేస్తే హాల్ టికెట్ వస్తుంది. ఇక నుంచి రైలు టికెట్ల కొనుగోలుకు డిజిటల్ చెల్లింపులు అనేవి ఉంటాయి. టికెట్ల కౌంటర్లో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మనం అమౌంట్ పే చేసి రైలు టికెట్ ను కొనవచ్చు. రైలు టికెట్ కొనాలంటే ఇకపై చిల్లర సమస్య ఉండదు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు. డిజిటల్ చెల్లింపులతో రైలు టికెట్ కొనేలా దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు అయితే చేసింది. ఆన్ రిజర్వ్డ్ కేటగిరీలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి అధునాతనమైనటువంటి పరికరాలను ఏర్పాటు చేసింది. నెట్ జేఆర్ఎఫ్ అభ్యర్థులకు పిహెచ్డి ప్రవేశ పరీక్ష. పిహెచ్డి కేటగిరీ 2లో ప్రవేశాలకు యూజీసీ నెట్ ఫర్ పిహెచ్డి, టిఎస్ సెట్, జేఆర్ఎఫ్ తదితరటువంటి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు సైతం 2025కు సంబంధించి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ అనేది రాయొచ్చు. కేవలం కేటగిరీ 1లో మాత్రమే నెట్, జేఆర్ఎఫ్, టిఎస్ సెట్, నెట్ ఫర్ పిహెచ్డి అభ్యర్థులు నేరుగా పిహెచ్డిలో ప్రవేశం ఉంటుంది. కానీ కేటగిరీ 1లో సీటు లభించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో కేటగిరీ 2లో పిహెచ్డి ప్రవేశాలకు తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి వివరాలను ఉస్మానియా యూనివర్సిటీ వెబ్సైట్ లో చూడొచ్చు. తిరుపతిలో ఉన్న ఎస్వియు పరిధిలో గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్
జరిగినటువంటి 3 ఏళ్ల లా కోర్సుకు సంబంధించినటువంటి 4వ సెమిస్టర్, 5 ఏళ్ల లా కోర్సుకు సంబంధించినటువంటి 4వ, 8వ సెమిస్టర్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది. ఫలితాల కోసం వర్సిటీ అధికారిక వెబ్సైట్ అయితే సంప్రదించండి. అలాగే మహిళా వర్సిటీలో గత ఏడాది డిసెంబర్లో జరిగినటువంటి బీటెక్ ద్వితీయ సంవత్సరం ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ ఫలితాలు కూడా విడుదలయ్యాయి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ లో పెట్టుకోండి, ఎందుకంటే మన వీడియో పెట్టగానే మీ ముందుకు రావాలి కాబట్టి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.